వెల్కమ్ టు జునస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈరోజు కొయ్యూరు టు తాడ్చెల్లవయ్య రోడ్డుకు వచ్చినాం. కొయ్యూరు నుంచి తాడ్చెల్లవయ్య రోడ్డు ఎంత దయనీయంగా ఉందంటే ఇక చూడండి, రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ప్రధానంగా రోడ్డు డ్యామేజ్ అవ్వడానికి గల కారణం ఏంటిది అంటే టిప్పర్లు, బొగ్గు టిప్పర్లు, అదేవిధంగా ఇసుక టిప్పర్లు హెవీ లోడ్తో పోయి రోడ్డు మొత్తం ఎక్కడిదక్కడ రెండు భాగాలుగా అయిపోయింది. బొగ్గు లారీలు కనీసం ఒక లారీలో వేయాల్సిన క్వాంటిటీ లేకుండా అదనంగా క్వాంటిటీగా వేసుకొని పోతుంటే ఓవర్లోడ్ పడి రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఒక లారీ వస్తుంది చూడు, ఆ లారీకి అందులో ఉండాల్సిన క్వాంటిటీ కంటే అదనంగా పోతుంది అందులో. ఇదేంటిది? బొగ్గు లారీ. చూడండి, అగో ఆ లారీకి ఎంత పోవాలి క్వాంటిటీగా, దాంట్లో సరిపోయేంత పోవాలి. కానీ చూడగో ఏం చేసిండు, మూరేడు పొడుగు ఎత్తేసిండు దాని మీద. అదనంగా మూరేడు పొడుగు ఎత్తేసి ఆ డస్ట్ అంతా లేస్తూ ఉన్నది. అది ఓవర్లోడ్తో పోతూ ఉంటే ప్రజలు నిజంగా ఈ దుమ్ముతోటి చచ్చిపోయేటట్టున్నారు. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. పాలకులు ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ఇందులో రెండే కంపెనీలు. ఇక్కడ ఒకటి ఇసుక క్వారీ నడుస్తూ ఉన్నది. ఆ ఇసుక క్వారీకి సంబంధించిన లారీలు పోతూ ఉన్నాయి. అదేవిధంగా ఏఎంఆర్కి సంబంధించిన కంపెనీ ఏదైతే బొగ్గు కంపెనీ ఉందో ఆ బొగ్గు కంపెనీకి సంబంధించిన లారీలు పోతూ ఉన్నాయి. ప్రధానంగా ఇంట్లో బొగ్గు లారీలే ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఆ ఏఎంఆర్ కంపెనీ నుంచి ఇటు బొగ్గు సరఫరా చేస్తూ ఉన్నారు కాబట్టి ఓవర్లోడ్తోని లారీలు పోతూ ఉన్నాయి. లారీలో కనీసం ఒక టన్ను, అంటే ఒక టన్నుల లెక్క ఉంటుంది. ఆ టన్నుల వరకే పరిమితంగా పట్టుకుపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అదనంగా ఎక్కువ తీసుకొని పోయి రోడ్డు డ్యామేజ్లకు వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళే ప్రేరేపిస్తున్నారు అనమాట. చూడండి, ఈ తాడ్చెల్ల రోడ్డు దుస్థితి ఇలా ఉన్నది. ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ విధంగానే జినుస్ గ్లోబల్ దీని మీద ఎక్స్క్లూజివ్గా మీకు చూపెట్టడానికి వచ్చింది. ఇదే విధంగా ఈ రోడ్లు బాగుపరచడానికి గౌరవనీయులు ఐటీ మినిస్టర్ గారు ఒకసారి దీనికి విజిట్ చేసి వీళ్ళకు సంబంధించిన గోసలు పోగొట్టడానికి ప్రధానంగా వీళ్ళు దీని మీద రెస్పాండ్ అయ్యి ఏఎంఆర్ కంపెనీకి సంబంధించిన లారీలు ఏమైతేనేమి, అదేవిధంగా ఇసుక లారీలకు సంబంధించిన ఏమైతేనేమి వాటిని కంట్రోల్ చేసి రోడ్డు డ్యామేజ్ లేకుండా పూర్తి స్థాయిలో ఎన్ని టన్నులు పోవాలనో అన్ని టన్నుల వరకు పోయే విధంగా వీళ్ళు చొరవ చూపాలి. లేదంటే భవిష్యత్తులో ఇట్లాంటి రోడ్లు మనకు కనబడవు. డాంబర్ రోడ్ అనేది కనబడదు. మొత్తం ఎక్కడిదక్కడ డ్యామేజ్ అయిపోతే ప్రజలు అందులో కింద పడి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. అట్లాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి వీళ్ళు తక్షణమే దీని మీద స్పందించి, ఏఎంఆర్ కంపెనీలు స్పందించి, ఇసుక క్వారీలకు సంబంధించిన కాంట్రాక్టర్ స్పందించి, ఐటీ మినిస్టర్ గారు స్పందించి దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. ఈ ప్రజలకు ఇటువంటి రోడ్డు దయనీయమైన స్థితిలో నుంచి వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పి జినుస్ గ్లోబల్ ద్వారా నేను కోరుకుంటున్నా.